హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లో పిల్లలు ఫుల్ హ్యాపీగా సంతోషంగా ఎక్సైటెడ్ గా ఉన్నారన్నమాట. ఫుల్ ఎగురుతున్నారు. సో ఏదైనా యమ్మీగా కావాలి అని అంటే వాళ్ళ కోసం ఇక్కడ స్పెషల్ చేస్తున్నాను అనమాట. ఏంటి, ఎందుకు హ్యాపీగా ఉన్నారు, ఏంటి స్పెషల్ రెసిపీ అన్నది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ ఇక్కడ గ్లాసులు చూస్తే మీకు అర్థమైపోయింది కదండి. పొడుగాటి గ్లాసులు తీసుకున్నాము అండ్ ఇక్కడ అన్ని రకరకాల ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాను అని అంటే ఇప్పటికే మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ గోనా మేక్ ఫలూదా అనమాట. ఫలూదా అంటే అందరికీ ఇష్టమే. యాక్చువల్లీ మాన్సూన్ స్టార్ట్ అయింది, బట్ ఒక 2-3 డేస్గా చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఎండగా, వర్షం అయితే పడట్లేదు కానీ ఎండగా ఉంటుంది అండ్ చాలా సఫికేటింగ్ ఉంటుంది. సో యమ్మీగా చల్లగా ఏమన్నా తినాలి అని అంటే ఫలూదా ఈజ్ బెస్ట్. అండ్ దానికి ప్రాసెస్ కూడా మరీ లెందీ ప్రాసెస్ ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము బయట దొరికేదానికన్నా కూడా ఇంకా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా రకరకాల యాడ్ ఆన్స్ అవి వేసుకొని మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎక్కువ జంక్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తినద్దు అని చెప్తూ ఉంటాం, కానీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు సెలబ్రేషన్తో బంతాహే కదా. సో అందుకని ఇక్కడ వాళ్ళ కోసమని ఫలూదా చేస్తున్నా అనమాట. అఫ్కోర్స్ వాళ్ళ కోసమనే కాదు, ఇంట్లో అందరి కోసం ఫలూదా చేస్తున్నా అనమాట. వాళ్ళు కూడా చూసుకొని ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. బేసిక్గా బయట దొరికే ఫలూదా మనకి చాలా స్వీట్గా, అంటే ఓవర్ స్వీట్గా ఉన్నట్టు అనిపించేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇంట్లో మనం చేసుకునేటప్పుడు ఏంటంటే స్వీట్ మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు కదా. సో అందుకని మరీ అంత తీయగా కాకుండా కొంచెం మైల్డ్ స్వీట్నెస్ తోటి చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంట్లో. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి. ఓన్లీ దానికి రూ అఫ్జా ఒకటి కావాలి కదా, అదొక్కటి లేదు. వెళ్ళి ఒక చిన్న బాటిల్ తీసుకురా నాన్న అని అంటే వాడు ఇంత పెద్ద బాటిల్ పట్టుకొచ్చాడు. ఇది ఎంత నేను వాడను, బట్ స్టిల్ సరే ఓకే లేనని అనుకొని ఇంకా తీసుకొచ్చాము అనమాట. ఇంకా దాన్నే ఓపెన్ చేయడానికి ఇక్కడ నానా తంటాలు పడుతున్నాము. అది బాగా ఇట్లా సీల్ అయిపోయి ఉంటుంది కదా. సో దాన్ని సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. పిల్లలు పెద్దగా అయిన దగ్గర నుంచి ఏంటంటే ప్రతి దాంట్లో నేను చేస్తా అనుకుంటూ దూరిపోతూ ఉంటారు. సో అలా నేను ఓపెన్ చేసే లోపే నేను ఓపెన్ చేస్తా అని చెప్పి వాడే ఇక్కడ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా నేను వదిలేసా, సరే మీకు పండగ చేసుకుని ఓపెన్ చేసి ఇయ్యని చెప్పి. ఇంతకీ ఎందుకు హ్యాపీగా ఉన్నారన్నది షేర్ చేయలేదు కదండి. మా పిల్లలు ఏదో ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తానో లేకపోతే అలాగే హ్యాపీ కాదు. వాళ్ళకి క్రికెట్ మ్యాచో ఫుట్బాల్ మ్యాచో ఏదో ఒకటి విన్ అవ్వాలి, లేకపోతే ఇట్లా టీంలో ఉండాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళని ఎక్కువ ఎక్సైట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఈ వీకెండ్ మ్యాచ్ ఉంది, ఫుట్బాల్ మ్యాచ్. అండ్ ఆ టీంకి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అండ్ దే ఆర్ గోయింగ్ టు హిమాయత్ నగర్, అక్కడ అనమాట మ్యాచ్ జరిగేది. సో ఇంకా ఇద్దరు టీంలో సెలెక్ట్ అయ్యారు అనేసరికి వాళ్ళిద్దరు ఫుల్ హ్యాపీ ఉన్నారన్నమాట. సో అందుకని ఫుట్బాల్ మ్యాచ్ కోసం వెళ్ళడం కోసం, ఆ మ్యాచ్ టీంలో వాళ్ళు సెలెక్ట్ అయినందుకు వాళ్ళ ఆనందం. మ్యాచ్ విన్ అయినా అవ్వకపోయినా ముందు టీంలో సెలెక్ట్ అయిపోవాలి అండ్ మ్యాచ్ ఆడాలి, అదే వాళ్ళ మెయిన్ గోల్ ఉంటుంది. మేము కూడా అలాగే చెప్తుంటాం, అదే మ్యాటర్స్ నాన్న. టీం అంతా మంచిగా పర్ఫామ్ చేస్తే విన్ అవ్వచ్చు, విన్ అవ్వకపోవచ్చు. గేమ్లో రెండే ఉంటాయి, గెలవడం ఓడిపోవడం. సో ఏదైనా సరే పర్వాలేదు, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటాము, అదే చెప్తూ ఉంటాం అనమాట. సో వాళ్ళు కూడా ఇంకా టీంలో సెలెక్ట్ అయినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ హ్యాపీనెస్ని ఇంకా రెట్టింపు చేయడం కోసం ఇక్కడ ఫలూదా చేస్తున్నాను. అండ్ ఇది ఎలా చేయాలో రెసిపీ కూడా క్విక్గా షేర్ చేస్తాం, మీకు కూడా ట్రై చేసేయండి. సో ఈ ఫలూదా కోసం ఫస్ట్ అయితే ఇక్కడ పాలు తీసుకుంటున్నానండి. మనం ఇది చిల్డ్గా సర్వ్ చేయాలి కాబట్టి అన్ని ముందుగానే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే. మళ్ళీ చేయాలి అనుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి దానిలో కొంచెం షుగర్ యాడ్ చేసి దాన్ని కొంచెం కాగబెట్టాలి. ఈ పాలు మరీ తీయగా ఉండాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మిగతా యాడ్ ఆన్స్ వేస్తాం కాబట్టి షుగర్ ఎక్కువ వేసుకోక్కర్లేదు. మరీ చప్పగా ఉండకుండా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటే చాలు. పాలు కూడా ఎక్కువ అవసరం లేదు, కొన్ని పాలు అయితే సరిపోద్ది. ఇక్కడ నేను 5 గ్లాసెస్ ప్రిపేర్ చేయడానికి తీసుకున్నాను అనమాట ఈ పాలు. వాటిని వేడి చేసుకోవాలి, అవి కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట, మరీ తిక్కుగా కాదు, కొద్దిగా. ఇక్కడ పక్కన ఇంకొక దానిపైన ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గిన్నెలో. ఇవి దేనికోసము అంటే మనము సేవ్ ఉంటాయి కదా, వాటిని ఉడకబెట్టుకోవడం కోసం అనమాట. ఆ సేవ్ కూడా మనకి చప్పగా ఉండకుండా ఆ వాటర్లో కూడా ఒక 1.5 కానీ 2 స్పూన్స్ కానీ షుగర్ యాడ్ చేసేయాలి. ఈ సేవ్ కూడా ఏంటంటే మనకి రైస్ సేవ్ అని దొరుకుతుంది, అంటే బియ్యం పిండితో చేసిన సేవ్ అనమాట. ఇవి కొంచెం పల్చగా ఇలాగా ఉంటాయి. ఇవి పర్ఫెక్ట్ అనమాట ఫలూదాకి. ఒకవేళ ఇవి దొరకలేదు అని అనుకుంటే మామూలు మనం గోధుమ పిండితో మనం మామూలుగా సేమియాలు దొరుకుతాయి కదా, అవైనా వేసుకోవచ్చు. బట్ యాక్చువల్గా అథెంటిక్ ఫలూదాలో రైస్ సేవ్ని వాడతారు. సో అవి ఇక్కడ మార్కెట్లో దొరికేసరికి నాకు తెచ్చిపెట్టుకున్నాను అనమాట. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఉందండి, చాలాసార్లు చేసుకునేదాకా ఉంటాయి కదా. సో ఆ సేవ్ని అక్కడ ఉడకబెట్టడానికి పెట్టేసా.
నెక్స్ట్ ఇక్కడ చియా సీడ్స్ కాదు, సబ్జా సీడ్స్. చియా సీడ్స్, సబ్జా సీడ్స్ కొంచెం ఒకేలా ఉంటాయి కానీ రెండు వేరు వేరు. ఇక్కడ సబ్జా గింజలు తీసుకున్న, సబ్జా గింజలు నానబెట్టాలి. అవి కూడా వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. అంతలో మనం ఆల్రెడీ షుగర్ యాడ్ చేసేసుకొని పాలని కొంచెం బాయిల్ చేస్తున్నాం కదండి, అవి కొంచెం షుగర్ అంతా మంచిగా మిక్స్ అయిపోయి కొద్దిగా పాలు చిక్కబడేదాకా ఉంచుకోవాలన్నమాట. మరీ ఏమీ కాదు, జస్ట్ లైట్గా కొంచెం ఓకే రెడీ అయినాయి అన్నప్పుడు అది ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అంతలోనే మన రైస్ సేవ్ చాలా త్వరగా ఉడికిపోతుందండి. మామూలు సేవ్ కన్నా కూడా ఇంకా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. అవి కూడా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ని మనము డ్రైన్ చేసేయాలి. ఎందుకంటే దానిలో వేసుకునే ఆ సేమియాను మాత్రమే వాడతాం కాబట్టి ఆ ఎక్స్ట్రా వాటర్ని మనము డ్రైన్ చేసేసి ఒకసారి చన్నీళ్ళు వేసేయాలి. సో దట్ అదంతా స్టిక్కీగా అయిపోకుండా కొంచెం ఆ సేమియా అంతా కూడా కొంచెం విడివిడిగా ఉంటుందన్నమాట. వెంటనే చల్లనీళ్ళు కూడా వేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ కోసం స్పెషల్గా ప్రిపరేషన్ అంటూ ఏమి ఉండదండి, అంతే. ఆ వాటిని మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకోవాలన్నమాట. అఫ్ కోర్స్ చల్లగా సర్వ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ గ్లాసెస్కి ఫస్ట్ అయితే కొంచెం రూ అఫ్జా యాడ్ చేస్తున్నాం. ఈ రూ అఫ్జా మనకి రోజ్ సిరప్ అంటాం కదా, అదనమాట. మామూలుగా సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది. నన్ను అడిగితే ఒక చిన్న బాటిల్ తెచ్చుకోండి, దానిలో 2 సైజులు ఉంటాయి. చిన్న బాటిల్ అయితే సరిపోద్ది. ఇక్కడ మాకు అవైలబుల్గా లేక పెద్ద బాటిల్ తెచ్చుకున్నాం. కానీ అఫ్ కోర్స్ దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువే ఉంటుంది, బట్ స్టిల్ ఐ ప్రిఫర్ స్మాల్ బాటిల్ అనమాట. సో గ్లాసెస్కి కొంచెం ఆ పింక్ కలర్ మంచిగా కనిపించాలి అని ఫస్ట్ కొంచెం ఇలాగా ఆ గ్లాస్ చుట్టూ కొద్దిగా రూ అఫ్జా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని 1 by 1 యాడ్ చేసుకోవడమే. ఇక్కడ ఫస్ట్ సబ్జా గింజలు యాడ్ చేస్తున్నా. ఈ సబ్జా గింజలు కూడా నానబెట్టేసిన తర్వాత వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అన్నీ కూడా చల్లగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనకు ముందే ప్లాన్ ఉంటే కనుక పొద్దున్నే చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ ఇట్లాంటివన్నీ ఈవినింగ్ టైంలో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైం కల్లా అన్నీ చల్లగా అవుతాయి. అప్పటికప్పుడు మనం ఇలా అసెంబుల్ చేసేసి ఇచ్చేస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఒక సూపర్ డెజర్ట్. నెక్స్ట్ దీనిలో సేవ్ యాడ్ చేస్తున్నాను, రైస్ సేవ్. వీటిని కూడా మనము డ్రైన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదండి. చల్లనీళ్ళు వేసాం కాబట్టి మొత్తం శుద్ధలాగా అయిపోకుండా మంచి పొడి పొడిగా వచ్చినాయి అనమాట సేమియా అన్నీ కూడాను. వీటిని కూడా అన్ని గ్లాసుల్లో వేసుకున్న తర్వాత మనము కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, షుగర్ యాడ్ చేసి ఆ పాలను వేసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా క్వాంటిటీ, ఒక చిట్టి గ్లాసుడు పాలు వేస్తే చాలు. అందుకే ఎక్కువ క్వాంటిటీ పాలు అయితే మనము కాయక్కర్లేదనమాట, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఐ మీన్ కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో కూడా కొంచెం ఈ రోజ్ సిరప్ యాడ్ చేసేయాలి. ఎందుకంటే మనకి రూ అఫ్జా పింక్ కలర్లో ఉంటుంది కదా, ఆ రోజ్ సిరప్ అయితేనే బాగుంటుంది. దీనిలో ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో అవి ఇవి అని, కానీ అన్నిటికన్నా రోజే బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఐస్ క్రీమ్. మెయిన్గా మేజర్ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఆల్రెడీ అన్నీ యాడ్ చేసాము. వాటిలో మనకు కావాలనుకుంటే ఇంకా ఏమన్నా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, అంటే టూటీ ఫ్రూటీస్ లాంటివి అట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ టూటీ ఫ్రూటీస్ అయ్యి అంత ఇష్టపడవు అనమాట, సో అందుకని అవి యాడ్ చేయలేదు. ఐస్ క్రీమ్ మాత్రం స్టోర్ బాట్ ఐస్ క్రీమే. దీనిలో ఫ్లేవర్స్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్, బట్ వెనీలా సూట్స్ బెస్ట్. అన్నిటికన్నా వెనీలానే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ దానిపైన మళ్ళీ ఇంకొంచెం రోజ్ సిరప్ యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ రోజ్ సిరప్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి పాలల్లో కానీ సేమియాను ఉడకబెట్టుకోవడంలో కానీ వీటిలో కొద్దిగా షుగర్ యాడ్ చేసాం అనమాట. ఐస్ క్రీమ్ ద్వారా షుగర్ వస్తుంది అండ్ ఈ రూ అఫ్జాలో కూడా స్వీట్నర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. లేదు తీయగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ ఈ షుగర్ అయితే సరిపోద్ది, జస్ట్ ఆ చప్పదనం లేకుండా, అంతే అనమాట. నెక్స్ట్ ఇందులో మనకి నచ్చిన నట్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదాం, పిస్తా అన్నిటిని ఫైన్గా చాప్ చేసి అవి యాడ్ చేస్తున్నాను అనమాట. పిస్తా యాడ్ చేసేటప్పుడు సాల్టెడ్ పిస్తా యాడ్ చేయకూడదండి, రోస్టెడ్ మామూలు పచ్చివి యాడ్ చేసుకోవాలి. అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ ఏంటంటే అవి కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి మనం ఇలాగ కలిపేటప్పుడు కిందికి వెళ్ళిపోయి కూర్చునిపోతాయి అనమాట. సో అందుకని కిస్మిస్ లాస్ట్గా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఫస్ట్ తినేయాలి, లేకపోతే మునిగిపోయి కిందికి వెళ్ళిపోయి కూర్చుంటాయి అవి. ఎప్పుడు అదే అవుతుంది, అందుకే గుర్తు పెట్టుకొని ఆ పాయింట్ చెప్తున్నా మీకు. అంతే సింపుల్గా రెడీ అయిపోద్దండి ఫలూదా. అండ్ చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇట్లాంటి మంచి గ్లాసెస్లో సర్వ్ చేస్తే ఇంకా కొంచెం ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. అండ్ పిల్లలకైతే జనరల్గా ఒక్కొక్క స్కూపే ఐస్ క్రీమ్ వేసాను కదా, వాళ్ళ పిల్లలు ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ గ్లాసుల్లో మాత్రం కొంచెం ఎక్స్ట్రా స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ ఎక్స్ట్రా కొంచెం నట్స్, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా రోజ్ సిరప్ అట్లాంటివి యాడ్ చేస్తాను, సో దట్ ఐ కెన్ ఫిల్ ద హోల్ గ్లాస్. మనకేంటంటే కొంచెం ఒక 3/4 గ్లాస్ వరకు తింటే చాలు, కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ క్వాంటిటీ కూడా ఎనఫ్, జస్ట్ ఫర్ ద క్రేవింగ్స్ అండ్ టు సెలబ్రేట్ దట్ మూమెంట్ కాబట్టి ఆ క్వాంటిటీ సరిపోతుంది అని అనిపిస్తుంది నాకు. అండ్ బయట దొరికే వాటిలో ఫ్లేవర్స్ బాగా ఎక్కువ వేసేస్తారు, సో అందుకని ఆ ఫ్లేవర్స్ ఎక్కువ డామినేట్ చేస్తుంటాయి, టూటీ ఫ్రూటీస్ అవన్నీ ఎక్కువ డామినేట్ చేస్తుంటాయి అనమాట. సో వాటికన్నా కూడా ఐ ప్రిఫర్ డూయింగ్ లైక్ దిస్.
ఇంకా అది చేసే లోపే మా వాళ్ళు 10 సార్లు కిచెన్లోకి వచ్చి చూసి వెళ్ళడం, అయిందా అని చూసి వెళ్ళడం. అసలు వీళ్ళకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే అస్సలు అవ్వదండి. టింగ్ టింగ్ మనం నడుచుకుంటూ కిచెన్లోకి వచ్చేసి అన్నీ చూసేస్తారు ఫస్ట్. అసలు వాళ్ళు చూడకుండా ఏదన్నా ప్రిపేర్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం అంటే అస్సలు అవ్వదనమాట. సో ఇంకా వాళ్ళు వెంట పడుతున్నారు కాబట్టి ముందు వాళ్ళకి ఇచ్చేసి ఇంట్లో అందరికీ కూడా సర్వ్ చేసేసాను. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎండగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో మనకు నచ్చిన యాడ్ ఆన్స్, ఇంకా మీకు టూటీ ఫ్రూటీస్ అట్లాంటివన్నీ నచ్చుతాయి అని అనుకుంటే వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా సింపుల్గా చేసేస్తానండి. మీరు కూడా ఇలా స్పెషల్ అకేషన్కి ఏదైనా స్పెషల్గా ఫలూదా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై. చాలా యమ్మీగా ఉంటుంది. సో అదండి ఇవాళ నా వీడియో. హ్యాపీ న్యూస్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఐఎమ్ డబుల్ హ్యాపీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.